ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ 2026వ సంవత్సరంలోని మొదటి ప్రభు దినమున ఆరాధించిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాం. దైవ గ్రంథము నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు అందరము కలిసి చదువుకుంటాం. మొదటి పేతురు 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మమ్మలను ప్రేమించి మీరు మాకిచ్చిన ఈ 2026వ సంవత్సరంలోని మొదటి ప్రభు దినమందు వాక్య భాగమును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మీ వాక్యములో నుంచి మీ ఆత్మ సహాయము చేత మీ ఎదుటను నీ ప్రజల ఎదుటను మధ్యలో నిలబడి ఉన్న ఈ అల్పుని మీరు బలపరచండి, ఈ పాపిని క్షమించండి, మీ ఆత్మతో నింపండి. నీ ప్రజలు నీ రక్తము చేత కడగబడిన వారు, మీ ఆత్మను పొందినవారు, మిమ్ములను ఆరాధించిన వారు మీ సన్నిధిలో ఉన్నారు. వారిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరే మాట్లాడి ప్రతి ఒక్కరిని బలపరచి ఈ నూతన సంవత్సరము, ఈ మొదటి ప్రభువు దినం మా అందరికీ ఆశీర్వాదకరంగా చేయండి. తిరిగి నాయన మమ్మల్ని అందరినీ ప్రేమించి మీరు మాకిచ్చినటువంటి మీ యొక్క బలలో కూడా యోగ్యముగా పాలు పొందుటకు నీ కృప దయచేయమని యేసయ్య శక్తి కలిగిన ప్రేమ కలిగిన నామములో బతిమిలాడి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, సంగమా, మనము చదువుకున్నటువంటి వాక్య భాగము ఇప్పటికే నేను చాలాసార్లు ఈ పేతురు రాసిన పత్రికలో నుంచి మరి మనమందరము ధ్యానము చేయటానికి ప్రభు కృపనిచ్చారు. మరొకసారి ఈ నూతన సంవత్సరములో ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాలని ప్రభు ప్రేరేపించినప్పుడు దేవుని ఆత్మ నడిపింపును బట్టి ఆ వాక్య భాగముతో మనందరము కూడా ధ్యానము చేయబోతూ ఉన్నాం. ఈ పేతురు గారు రాస్తున్నటువంటి ఈ పత్రికలోని 2వ అధ్యాయములో ఒక ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం ఏంటంటే, మొదటి 2 వచనాలు లేక 3 వచనాలు నేను చదువుతున్నాను. మరొకసారి మీరందరూ కూడా బైబిళ్ళు చూడండి, ఆ వాక్యం ఏం మాట్లాడుద్దో గమనించండి. వాక్యము మిమ్మల్ని దర్శిస్తుంది కనుక మీరందరూ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో వాక్యాన్ని చూడండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానుకోవాలి అని పరిశుద్ధాత్మదేవుడు
మనందరికీ జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. ఈ నూతన సంవత్సరములో మనం ఏం చేయాలంటే వీటన్నిటినీ మానుకోవాలి. మానుకోకపోతే అది క్యాన్సర్ కింద తిరిగే ప్రమాదం ఉంటుంది. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎవరు బ్రతికినట్టు లేరు. ఆ వచ్చినటువంటి ఆ పార్ట్ను బట్టి స్టార్టింగ్ స్టేజీ నుంచి ఒకవేళ అలా ఉంటే వాళ్ళు బ్రతికిపోతారు. అది ముదిరిందంటే మీరు ఎన్ని కీమోలు చేసినా, ఎన్ని రేడియేషన్లు చేసినా, ఎన్ని మందులు వాడినా, మీ ప్రాణానికి ఇంకొకళ్ళు ప్రాణం అడ్డుపెట్టినా మీరు బ్రతకరు అని డాక్టర్లు చెబుతూ ఉంటారు. కనుక ఇవి మానుకోకపోతే అవి క్యాన్సర్ కింద తిరిగే ప్రమాదం ఉంటుంది. ఏమేమి మానుకోవాలట? సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మానుకోవాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇవి మానాలి. మానిన తర్వాత అప్పుడు అంటాడు ఈ భక్తుడు, దేవాది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ నూతన సంవత్సరములో ఈ 2026లో ఆ తర్వాత వాక్య భాగం చదువుకుందాం చూడండి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, ఎలా అంటే చెప్పండి, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉంటారు. ఈ మానితే నూతన జన్మ వస్తుంది. 2 కొరింథీ 5:17 అదే మనకి జ్ఞాపకము చేస్తూ ఉన్నది. ఎవడైనను క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, నూతనమైనటువంటి శిశువు. యోహాను సువార్త 3:3 కూడా అదే మనకి వాక్య భాగాన్ని దేవుడు మన కొరకు ఇచ్చాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. అప్పుడట ఎలా ఉంటారు అంటే క్రొత్తగా జన్మించినటువంటి శిశువుల్లాగా ఉంటారు. క్రొత్తగా జన్మించినటువంటి శిశువులో ఏముండదంటే ఈ అసూయ ఉండదు, ఈ కపటం ఉండదు, ఈ వేషధారణ ఉండదు, తర్వాత రకరకాలైనటువంటి దూషణ మాటలు ఉండవు. ఈ రోజుల్లో అమెరికా వాళ్ళు వెనెజులా అనేటువంటి దేశాన్ని ఆక్యుపై చేసుకున్నారు. నిన్నటి రాత్రి దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని, భార్యని కూడా ఏం చేశారంటే వాళ్ళ దేశానికి ఎత్తుకొని పోయారు. అమెరికా వాళ్ళ బాంబుల కంటే ప్రమాదమైనటువంటి ఏందో తెలుసండి, మన దూషణ మాటలు. చాలా ప్రమాదం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దగ్గర ఉన్నాయో లేవో కానీ మన నోటిలో అంతకంటే మిసైల్స్ ఉన్నాయి. భారతదేశంలో వాజ్పేయి కనిపెట్టిన, ఆయన ప్రభుత్వంలో తయారు చేసిన అబ్దుల్ కలాం తయారు చేయించినటువంటి అణుబాంబు కంటే నీ దూషణ మాటలే డేంజర్గా ఉంటాయి. అవునంటారా కాదంటారా? ఈ దూషణ మాటలు ఏం చేస్తాయంటే ఒక్కొక్కళ్ళ గుండెని పిండేస్తాయి. ఈ దూషణ మాటల వల్ల ఏం జరుగుద్దంటే ఒక్కొక్కళ్ళు అప్పటికప్పుడు చచ్చిపోతే బాగుండు అనుకుంటారు. మరి కొంతమంది ఇల్లు వదిలిపెట్టిపోతే బాగుండు అనుకుంటారు. మరి కొంతమంది ఇక ఏం చేస్తాంలే ఏదో బతుకుదామని సచ్చిన కుక్కలాగా అడబడి ఉంటారు, పేరుకంతే. దేనివల్ల అంట చెప్పండి? మనుషుల యొక్క దూషణ మాటలు అంత ప్రమాదకరమైనటువంటివి. వీటిని మానాలి 2026 సంవత్సరంలో. ఈ 2026 సంవత్సరంలో మనం మానకపోతే మనకి కొత్త సంవత్సరం ఉండదు. మన జీవితాలు ఇంకా 31వ తారీఖు రాత్రి పాస్టర్ గారు చెప్పినట్టు బురదగుంట చుట్టూ బోర్డు పెట్టినా, ఫెన్సింగ్ వేసినా పంది మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దట, అంతే కదండి. కనుక మనము మానకపోతే ఎక్కడ పోతాం? బురదగుంటలోనికే పోతున్నాం. ఎందుకంటే మన స్వభావం, మన నేచర్ ఏందంట? ఏది బురదగుంటలో పండుకునేది? పంది. కానీ పందికి కూడా
పందికి ఉన్న గుండెను తీసి గొర్రెపిల్ల గుండె వేసి సర్జరీ చేస్తే ఏమైపోద్దో తెలుసండి. అప్పుడు బురదగుంట్లోకి పోదు. ఈ 2026 సంవత్సరం మనకు సర్జరీ కావాలి. బైపాస్ కాకపోతే కుదరదు. మనకు బైపాస్ చేయకపోతే మనం మరలా ఎక్కడికి వెళ్తాం? బోర్డు ఉన్నది, దాని చుట్టూ పోకూడదని, ఫెన్సింగ్ వేశారు, పోకూడదని, జాగ్రత్తగా ఉండని మాటలు చెప్పారు. కానీ ఎక్కడికి వెళ్ళొద్ది? బురదగుంటలోనికి వెళ్ళొద్ది. అదే గొర్రెపిల్ల యొక్క గుండె వేస్తే అది బురదగుంటలోకి దిగదు. అది సాధువైనటువంటి, మృదువైనటువంటి స్వభావం కలిగినటువంటిది. ఈ 2026లో మనం ఎలా ఉంటామో మనమే నిర్ణయించుకోవాలి. అందుకనే ఈ భక్తుడు రాస్తూ అన్నారు, మనమట ఎలా ఉండాలంట? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాల చేత మనమందరం కూడా ఈ 2026 సంవత్సరంలో దేవుని మహిమ కొరకు జీవిద్దాం. హల్లెలూయా. 2026లో మన గుండె సర్జరీ కావాలి. మన గుండె పారేయాలి పాతది. యేసు ప్రభు స్వభావంలోనికి మనం మారాలి. మారితే మనం ఏమైపోతామంటే క్రొత్తగా జన్మించినటువంటి శిశువులాగా ఉంటాం. ఆ క్రొత్తగా జన్మించినటువంటి శిశువులకి వాళ్ళ ఆశీర్వాదాలు ఎలాగుంటాయంటే అద్భుతంగా ఉంటాయి. వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే చాలా చాలా బంగారపు యొక్క బాటలాగుంటుంది. ఈ 2026 సంవత్సరం మనందరికీ ఎలా ఉండాలి అని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, క్రొత్తగా జన్మించినటువంటి శిశువుకి ఏం కావాలి చెప్పండి? క్రొత్త బట్టలు కావాలి. క్రొత్తగా జన్మించిన బిడ్డకి ఏ బట్టలు వేస్తారు? క్రొత్త బట్టలు వేస్తారు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16వ వచనం. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయరు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును. అనగా ఈ 2026 సంవత్సరంలో మనము ఏ బట్టలు వేసుకోవాలి? క్రొత్త బట్టలే వేసుకోవాలి. క్రొత్తగా జన్మించిన వాళ్ళకి ఏ బట్టలు వేయాలి? క్రొత్త బట్టలే వేయాలి. ఈ క్రొత్త బట్టలు అంటే దేవుని యొక్క వాక్యం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే నీతి, న్యాయాలు, పరిశుద్ధత, యథార్థత, దేవుని ఎడల భయము, భక్తి, విశ్వాసము, విధేయత, నమ్మకత్వం మనలోని అభివృద్ధి చెందాలి. ఇవి నూతనమైనటువంటి వస్త్రాలు. దేవుని యొక్క వాక్యం మనకి అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నది. క్రొత్తగా జన్మించితే ఏమేయాలి? ఒంటికి క్రొత్త బట్టలు వేయాలి. క్రొత్త బట్టలు వేసిన తర్వాత ఏం చేయాలి? కొత్త పేరు పెట్టాలి. చూడండి, యెషయా గ్రంథం 62:2. యెషయా గ్రంథము 62:2. ఈ 2026 సంవత్సరంలో మనమందరము కూడా ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభం చేయాలి. నూతనమైన మార్గములోనికి వెళ్ళాలి. చదవండి. రాజులందరూ నీ మహిమను చూసెదరు, యెహోవా నియమింపబోవు బహు కొత్త పేరట. అబ్బబ్బా, ఎంత బంగారం లాగుందో చూడండి. ఏం పేరట? కొత్త పేరు పెడతానంటున్నాడు. క్రొత్తగా జన్మించి క్రొత్త వస్త్రాలు ధరించి ఈ 2026 సంవత్సరం అనేటువంటి క్రొత్త సంవత్సరములో ఏమి వేసుకోవాలంటే చూడండి, క్రొత్త పేరు పెట్టుకోవాలి. క్రొత్త బట్టలతో క్రొత్త పేరు పెట్టుకోవాలి. ఈ క్రొత్త పేరు పెట్టుకుంటే అదే వాక్య భాగం ప్రకటన గ్రంథము 2:17 కానివ్వండి, 3:12 కానీ అదే రీతిగా క్రొత్త పేరు నీకు పెట్టబడును అనే వాక్య భాగాన్ని చూస్తూ ఉన్నాం. మన జీవితంలో మన దేవుడు మనకేమిస్తాడంటే అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. ఈ క్రొత్త పేరు ఎలా పెడతారంటే ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనములో అప్పటి వరకు
దేవుడు పితరులు అందరూ ఏమని పిలిచారంటే అబ్రామా అబ్రామా అన్నారు. ఇక నుండి దేవుడు ఏం చేశారంటే ఆ 17వ అధ్యాయములో నీ పేరు అబ్రాము కాదు, నీ పేరేంటంట అబ్రహాము అని వాక్య భాగము జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అదేవిధంగా 32వ అధ్యాయములోని 28వ వచనములో చూస్తే అక్కడ ఆయన మోసగాడుగా బిరుదులు అందుకున్నాడు, మోసగాడుగా బతికాడు, మోసగాడుగా జీవించాడు, మోసగాడుగా యాత్ర చేస్తూ ఉన్నాడు, మోసగాడుగా 12 మంది కొడుకులను కన్నాడు, ఒక కూతుర్ను కన్నాడు. కానీ దేవుడు ఆ సమయంలో దర్శించినప్పుడు ఇక నీ బతుకు చాలు, నీ పాత జీవితము చాలు, ఇక నీ పేరు యాకోబు కాదు, ఏంటంటే చెప్పండి ఇశ్రాయేలు అన్నాడు. హల్లెలూయా. అది క్రొత్త పేరు. యెషయా గ్రంథం 62వ వచనం మనం కిందికి వెళితే అక్కడ అద్భుతమైనటువంటి పేర్లు ఉంటాయి. చూడండి ఒకసారి 62వ అధ్యాయములో మనం ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగమునకు వద్దాం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. ఒకవేళ నువ్వు 2025వ సంవత్సరము వరకు నీవు దిక్కు లేదు, దివానము లేదు, నాకు అది లేదు ఇది లేదు అని పాడైనటువంటి బ్రతుకు బతికావేమో, కానీ దేవుడు అంటున్నాడు ఇక నీ దేశమును గూర్చి చెప్పబడదు, లేక నీ గూర్చి చెప్పబడదు. ఆ క్రొత్త పేరేంటంటే చెప్పండి హెప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేరు పెట్టబడును అని దేవుడు ఆ క్రొత్త జీవితమును మనందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ 2026వ సంవత్సరములో మన జీవితం మారటము కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు, మన బ్రతుకు మారటము కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు, మన నడక మారటము కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు, మన చూపు మారటము కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. అన్నిటికంటే మన ఆలోచనలు మారటము కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. మన ఆలోచనలంతా కూడా ఏముంటాయంటే బహుభయంకరంగా ఉంటాయి. కొంతమంది తలలో మెదడుకు బదులు ఏముంటుంది తెలుసా? ఏముంటుందండి? పెండ ఉంటుంది. మెదడు ఉండాల్సిన స్థానంలో పెంటుతే పెంట ఆలోచనలే వస్తాయి. మన మైండ్ సెట్ మారాలి. అందుకనే దేవాది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనకే పేరు ఇస్తాడట? 2026 మనందరం ఎలా ఉందని చెప్పండి? ఒక క్రొత్త పేరుగా. అబ్బా, మారిన విశ్వాసి, ఆత్మీయమైన విశ్వాసి, సమర్పణ కలిగిన విశ్వాసి, సమస్తానికి దేవునికి సమర్పించుకునే విశ్వాసి, దేవుని కొరకు బ్రతికే విశ్వాసి, దేవుడు లెక్క చెబుతాడని ప్రతి ఆలోచనకు కూడా దేవుని యందు భయము భక్తి కలిగిన విశ్వాసులముగా మనం ముందుకు నడవాలి. ఈ క్రొత్త పేరు పెట్టిన తర్వాత మన మైండ్ సెట్ అంతా మారాలి. వాక్య భాగము చూద్దాం, చూడండి. 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. 1 సమూయేలు 10వ అధ్యాయము 9వ వచనం. దేవుడు అతనికి అనగా సౌలుకి ప్రవక్త అయినటువంటి సమూయేలు వెళ్ళి మాట్లాడిన తర్వాతట అక్కడ యాజకులందరూ దిగి వచ్చి ఆయనతో కలిసి దేవుణ్ణి స్తుతించిన తర్వాత, గణపరిచిన తర్వాత ఆయనకి ఏమొచ్చిందంటండి? క్రొత్త మనసు వచ్చిందంట. ఈ 2026లో మనందరికీ పాత మనసు వద్దు, పాత ఆలోచన వద్దు. సాతాను బహుభయంకరంగా పనిచేస్తా ఉన్నాడు. నువ్వు న్యూ ఇయర్ అని ఏ రీతిగా సెలబ్రేషన్ చేసుకున్నావో, నీ కుటుంబంతో ఏ రీతిగా సంతోషించావో, నీ కుటుంబంతో ఏ రీతిగా ఆనందించావో, వాడు కూడా అదే సమయంలో అటాక్ మొదలుపెట్టాడు.
వాడు ప్రారంభం చేసింది మనకంటే ముందే. సాతాను బహుభయంకరమైనటువంటి వాడు. కనుక మనమందరం కూడా జాగ్రత్త కలిగి మన జీవితములో క్రొత్తగా జన్మించినటువంటి వారమై, క్రొత్త బట్టలు వేసుకున్నటువంటి వారమై, క్రొత్త పేరు కలిగినటువంటి వారమై, క్రొత్త మనస్సు కలిగి ఉందాం. ఆమేన్. దేవుని బిడ్డలమైన మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే 10వ అధ్యాయం 6వ వచనం చూడమ్మా. అదే 10వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, నీకు ఏమొస్తుందట? క్రొత్త మనస్సు వస్తుందట. 2026లో మన మనస్సు మారాలి. మీ మనస్సు మారి నూతన మగుట వలన అని మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యములో. దేవుని బిడ్డలమైన మనం మనస్సు మారాలి. మనుషులు కాదు మారాల్సింది, మనస్సు మారాలి. కనుక జ్ఞాపకము చేసుకునండి. ఆ తర్వాత ఈ క్రొత్తగా జన్మించినటువంటి బిడ్డకి మనస్సు మారితే పెద్దవాడైన తర్వాత ఏం కావాలో తెలుసండి? దేవుని కొరకు ఒక కొత్త పాత్రగా వాడబడాలి. ఒకసారి చూద్దాం, చూడండి దేవుని యొక్క వాక్యము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. ఏంటి ఎలా మారాలంటండి? ఇప్పుడు కొత్త పాత్ర. ఈ క్రొత్త పాత్రలో ఏమేస్తున్నాడట ఎలీషా ప్రవక్త? వారందరూ వచ్చి, అయ్యా ఆ స్థలము చాలా రమ్యంగా ఉంది, ఆ చోటు బాలగా చూడటానికి ఉన్నది, అక్కడ బిల్డింగులు బాగున్నాయి, అక్కడ అన్ని మాల్స్ ఉన్నాయి, కావాల్సినవి దొరుకుతున్నాయి, కానీ అక్కడ బ్రతకటానికి, జీవించటానికి ఆ ఎరికోలో నీళ్లు ఎలాంటి అంటే తెలుసండి? చేదు నీళ్లు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే ఏం చేయాలి? ఆ ప్రవక్త దగ్గరకు తీసుకొని వచ్చిన తర్వాత వారందరూ ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు అంటున్నాడు, ఓ శిష్యులారా, ఓ ప్రజలారా, మీరేం చేస్తారంటే ఆ నీళ్లు మారాలంటే, యెహోషువ కాలములో శపింపబడిన ఆ యెరికోకి విడుదల కలగాలంటే ఏం చేయాలో తెలుసండి? మీరేం చేయాలట? కొత్త పాత్ర తీసుకొని రండి. ఆ కొత్త పాత్రలో తీసుకొని వచ్చిన తర్వాత ఏం జరుగుద్దో తెలుసండి? ఆ ఉప్పట ఆ నీళ్ళలో వేస్తే ఆ పట్టణం అంతా, దేశమంతా నీళ్ళన్నీ కూడా మధురంగా మారిపోయినాయంట. హల్లెలూయా చెప్పండి. మన జీవితము దేవుని కొరకు ఒక కొత్త పాత్రగా ఉండాలి. దేవుని బిడ్డలమైన మనము దేవునికి పాత పాత్రగా, వాడబడని పాత్రగా, పనికిరాని పాత్రగా, వ్యర్థమైన పాత్రగా, పాతిని వాళ్ళకి ఇనుము వాళ్ళకి వేసే పాత్రలుగా ఉండకూడదు. ఏ పాత్రగా ఉండాలి? కొత్త పాత్రగా ఉండాలి. ఈ కొత్త పాత్ర దేవుని కొరకు వాడబడాలి. పాత్ర అంటే మన యొక్క జీవితం, పాత్ర అంటే మన యొక్క హృదయం. 116వ కీర్తనలోని మీరు చూడండి 13వ వచనం. భక్తుడే 116వ కీర్తన 13వ వచనం. ఏం తీసుకుంటాడంటండి? రక్షణ పాత్ర తీసుకొని యెహోవా నామమున నా ఆరాధన, నా ప్రార్థన, నా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాను అంటున్నాడు 116వ కీర్తన 13వ వచనములో. ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, మీరందరూ కూడా ఈ 2026వ సంవత్సరంలో మనమందరము ఏమైపోవాలంటే క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించిన బిడ్డకి ఏం కావాలి? క్రొత్త బట్టలు కావాలి. క్రొత్తగా బట్టలు తెచ్చిన బాబుకి ఏం చేయాలి? క్రొత్త పేరు పెట్టాలి.
ఈ క్రొత్త పేరు పెట్టిన బాబు లేకుంటే ఎదుగుతూ ఉంటే ఏం కావాలి? ఏ మనసు రావాలి? క్రొత్త మనస్సు రావాలి. క్రొత్త మనస్సు వచ్చిన తర్వాత ఈ మనిషి ఏం కావాలట? కొత్త పాత్రగా వాడబడాలి. ఈ క్రొత్త పాత్రగా మనం వాడబడితే మన జీవితంలో ఈ కీర్తనకారుడు అందుకే 116:13 వచనములు అంటాడు, నేను నీకేమి చెల్లిస్తే నీ రుణము తీర్చుకుంటాను. రక్షణ పాత్ర చేతబుచ్చుకొని, పిల్లలు మాట్లాడమాకున్నాను, రక్షణ పాత్ర చేతబుచ్చుకొని యెహోవా నామమున ఏం చేస్తాడట? ప్రార్థన, ఆరాధన, కృతజ్ఞత. ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నా వైపు చూడండి. మీకు అద్భుతంగా మీరు అలర్ట్ అయ్యేటువంటి ఒక మంచి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒక ధనవంతుడంట, ఇటు చూడండి, నాకెళ్ళి చూడండి. ఒక ధనవంతుడట కిటికీలో నుండి బయటికి చూశాడట. ఒక ధనవంతుడు కిటికీలో నుండి బయటికి తీస్తే ఆ బయటికి చూసినప్పుడట ఒక ఆయనట ఆ రోడ్డు ఎమ్మట ఉన్నటువంటి ఆ చెత్త కాగితాలు పనికిరాని వాటిని అన్నీ ఏం చేస్తున్నాడు? ఏరుకుంటుండంట. విన్నారా? వింటారా వద్దా? హల్లెలూయా చెప్పండి. ఆ చెత్త అంతా వేస్ట్ అంతా వేరుకునేటువంటి ఆ వ్యక్తిని చూసి ఈ ధనవంతుడు కిటికీలో నుండి చూసి, ప్రభువా నువ్వెంత మంచివాడవయ్యా, నన్ను అదిగో ఆ చెత్త కాగితాలు ఏరుకునే వాడులాగా ఉంచకుండా ఈ రీతిగా ఉంచినందుకే నీకు వందనాలు అని చెప్పి దేవుని ఏం చేసిండంట? స్తుతించిండు. ఆ తర్వాత ఈ చెత్త కాగితాలు ఏరుకునేవాడట పక్కకు చూస్తే ఒక మెంటలోడు అగపడ్డాడట. ఎవరు అగపడ్డారు? మెంటలోడు అగపడ్డాడు. ఈ మెంటలోడు ఏం చేస్తాడంటే అన్ని మెంటల పనులు చేస్తాడంట. ఈ మెంటలోడు మెంటల్ పనులు చేస్తుంటే ఏం జరిగిందో తెలుసండి. వాడు అనుకున్నాడట, చెత్త ఏరుకునే ఆయన, దేవా నువ్వెంత గొప్ప దేవుడివి, నన్ను ఆ మెంటలోడు లాగా చేయకుండా ఏం చేసినావు, కనీసం ఈ చెత్త కాగితాలన్నీ ఏరుకొని బతికేటట్టు చేసినావు అని దేవునికి ఏం చేశాడు? వందనాలు చెల్లేసి. ఈ మెంటలోడు చూశాక అటంట ఒక పేషెంట్ని అంబులెన్స్లో తీసుకుపోతున్నారంట. ఈ మెంటల్ ఆయన చూసినప్పుడు ఏం జరిగింది? ఒక పేషెంట్ని, నాకు మెంటల్ ఉంటే ఉందా కానీ హాస్పిటల్కి పోకుండా చేసిన దేవా నీకు వందనాలు అన్నాడట. ఆ మెంటల్ ఆయన ఈ రీతిగా వందనాలు చెల్లించాక ఏం జరిగిందో తెలుసండి. ఈ అంబులెన్స్లో పోతున్నటువంటి పేషెంటు హాస్పిటల్ గేటు కాడికి పోయాక ఏం జరిగిందో తెలుసా? హాస్పిటల్ లోపల నుంచి ఆ మార్చురికి లేకుంటే శవాల గదికి ఒక శవాన్ని తీసుకొని పోతున్నారట. అప్పుడు ఈ పేషెంట్ అన్నాడంట, దేవా నన్ను పేషెంట్ని చేస్తే పర్లేదు కానీ ఆ సచ్చినోళ్ళలాగా చేయకుండా నువ్వు నీకు వందనాలు అన్నాడంట. అర్థమైందని వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మనల్ని దేవుడు ఆ రీతిగా బ్రతికించాడు. హల్లెలూయా చెప్పండి. ఈ 2026 సంవత్సరం వరకు దేవుడు నిన్ను నన్ను మనందరిని ఏం చేశాడు చెప్పండి? కాపాడుతూ వచ్చినందుకు మనం ఏం చేయాలట? దేవునికి రక్షణ పాత్ర ఎత్తుకొని దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రక్షణ పాత్ర ఎత్తుకున్న తర్వాత మనలో నుండి మనము క్రొత్త పాత్రగా మారబడిన తర్వాత మన జీవితం ఎలా ఉండాలో తెలుసండి. మనం మాట్లాడితే క్రొత్త పాటలు రావాలి. ఏ పాటలు రావాలి? క్రొత్త పాటలు రావాలి. చూడండి, మనందరికీ తెలిసిన వాక్య భాగాలే కీర్తనలు 40వ అధ్యాయము 3వ వచనం. 43 కీర్తనలు 43వ వచనం. హల్లెలూయా. దేవునికి స్తోత్ర రూపమగు క్రొత్త కీర్తన దేవుడు ఏడుంచాడట? నా నోట ఉంచాడు. మన జీవితంలో ఈ 2026 సంవత్సరంలో మనం మాట్లాడితే దేవునికి మహిమ వచ్చేటట్టు,
మనము పాట పాడితే దేవునికి ఘనత వచ్చేటట్టు, మనము పాట కొరకు నిలవబడితే దేవుడు పరమందు ఆనందించేటట్టుగా మనం ఏం చేయాలో తెలుసండి? ఏ పాట పాడాలి? క్రొత్త పాట పాడాలి. దేవుని బిడ్డలమైన మన జీవితంలో క్రొత్తగా జన్మించినటువంటి మనం ఈ క్రొత్త పాటతో దేవుణ్ణి ఏం చేయాలో తెలుసండి? ఆరాధించే వారముగా ఉండాలి. ఆ రీతిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? అద్భుతంగా మన జీవితాలకి ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగిస్తాడు. ఆ ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే, నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇర్మీయా గ్రంథం 31:31. ఇర్మీయా గ్రంథం అందరు తీశారండి. 31:31. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ ఏం చేస్తాడట? దేవుడు క్రొత్త నిబంధన చేస్తాడట. హల్లెలూయా. ఈ 2026వ సంవత్సరములో 1వ తారీఖున దేవుడు నీకు ఒక నిబంధన చేసి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఎంతమంది తీసుకున్నారు వాగ్దానాలు? చేతులు ఎత్తండి. అందరం తీసుకున్నాం కదా. అది నిబంధన, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. దేవుడు నీకేం చేశాడంటే ప్రామిస్ చేశాడు, అగ్రిమెంట్ రాసి ఇచ్చాడు. నీ దగ్గర ఒక ప్రామిసర్ నోటు లాంటి వాగ్దానం ఉన్నది. ఆ వాగ్దానాన్ని నీవు నేను మనందరం స్వతంత్రించుకోవాలంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఓ ఇశ్రాయేలు, ఓ యూదా జనాంగమా, నేను మీకు ఏమి ఇస్తానంటే క్రొత్త నిబంధన ఇస్తాను. మన జీవితంలో దేవునితో ఒక క్రొత్త నిబంధన చేసుకోవాలి. ఈ క్రొత్త నిబంధన ఎలా ఉంటుందంటే, దేవుని యొక్క వాక్యంలో ఇంకా ముందుకు వెళదాం చూడండి. 33వ వచనంలోనికి వద్దాం, లేకుంటే 32 కంటిన్యూ చేద్దాం. దేవుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఆ చెరలో ఉన్న ఇశ్రాయేలును రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున మోషే ద్వారా ఇచ్చినటువంటి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఈ 2026లో దేవుడు ఏమంటానంటే మనకందరికి జ్ఞాపకం చేస్తూ, నేను వాళ్ళకి ఎలా ఉన్నానంటే ఒక మాటలో మనందరికి అర్థం కావటం కొరకు దేవుడు ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, నేను వారికి పెనిమిటిగా ఉంటానన్నా కూడా వాళ్ళు ఏం చేయలేదట, లెక్క చేయలే. ఎంత ఘోరం అండి! ఈ రోజుల్లో భార్య ఎదురు తిరిగితే ఎంత ఘోరం! క్రైస్తవ పద్ధతి, క్రైస్తవ సంప్రదాయం, విశ్వాసుల యొక్క వివాహం, దేవుని యొక్క వాక్యం, ప్రతి స్త్రీ తన పురుషునికి లోబడాలి. ప్రతి ప్రజలు విశ్వాసులు దేవునికి లోబడాలి. లోబడకుండా ఏం చేశారట వారు? చూడండి, నేను వారి పెనిమిటినైనను వారు ఏం చేశారు? నా నిబంధనను ఏం చేశారట? తుంగలో దొక్కారు. మన జీవితంలో ప్రతి దినము ప్రభు మాట్లాడే మాటలు, ప్రతి ఆదివారము దేవుడిచ్చేటువంటి వాక్య భాగం, ప్రతి సంవత్సరము దేవుడిచ్చే వాగ్దానాన్ని నీవు భద్రంగా నీ హృదయములో ఉంచుకున్నావా, లేకుంటే అదే విధంగా నిబంధనను నిర్లక్ష్యం చేసావా? పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు చూడండి. ఇదే యెహోవా వాక్కు అని 33వ వచనం. ఈ దినములైన తర్వాత, అందరు చూడండి ఇక్కడ ఈ వచనం అందరు చదవండి. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. ఏంటిదట నిబంధన? వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు అంటున్నాడు, మీ మనస్సుల్లో దేవుడు తన నిబంధనని ఉంచుతానంటున్నారు. అంత మాత్రమే కాకుండా ఇంకా ఉంటున్నాడు చూడండి, వారి హృదయము మీద ఎక్కడ రాస్తారంటండి? హృదయం మీద. ఎంత అద్భుతమైన మాట! మోషేకు దేవుడు ఏం చేశాడు? 10 ఆజ్ఞలు రాసిచ్చారు. ఆ 10 ఆజ్ఞలు రాసిస్తే మోషే ఏం చేశాడు? ఆ
ఆ సినాయి పర్వతం దిగేటప్పుడు వాటిని పగలగొట్టాడు. మరలా పోయాడు, మరలా దేవుడి రాసిస్తే రాసుకొని వచ్చాడు 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలు కలిగిన పలకలను తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? మందసంలో పెట్టారు. ఆ మందసంలో పెట్టిన ఆ పలకలు ఎక్కడున్నవి? అవి ఎత్తబడింది, మనకు తెలవదు ఎక్కడున్నది. ప్రకటన గ్రంథంలో జ్ఞాపకం చేస్తాడు, అది పరలోకములో ఉన్నది అని జ్ఞాపకం చేస్తాడు. కానీ 2026 సంవత్సరంలో సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి, మనందరికీ దేవుడు చేసే ఆ నిబంధన ఏంటంటే, ఏ నిబంధన అంటే చెప్పండి? మీ హృదయముల మీద నేను దానిని రాస్తాను. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మీ బైబిల్లో. మీ హృదయముల మీద నా నిబంధన రాస్తాను. ఆ నిబంధన రాస్తే దేవుడు అది ఎన్నటికీ ఎవరూ తీసేయలేరు. ఎప్పుడైతే మన హృదయాన్ని ఆయన చేతుల్లో పెడితే, మన హృదయం ఆయనకు సమర్పిస్తే, మన హృదయంలోనికి ఆయన ఆహ్వానిస్తే, దేవా నా హృదయం నీకిస్తానని మనం వాగ్దానం చేస్తే, ఈ 2026 సంవత్సరంలో ఆయన అద్భుతంగా నీ జీవితాన్ని సరిచేసి ఆయన నిబంధన అంతా రాస్తాడట. ఎంత గొప్ప మాట, ఆశీర్వాదకరమైనటువంటి మాట. ఇంకా ఏమంటున్నాడంటే మీరు చూడండి, ఆ నూతన నిబంధన ఏమిటంటే లూకా సువార్త 22:20లో మనం చూస్తే, లూకా సువార్త 22:20, లూకా సువార్త 22:20, ప్రభువారు చివరి రాత్రి భోజనములో శిష్యులతో మాట్లాడుతూ అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నె పట్టుకొని, మీ గిన్నె మీ కొరకు సిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. హల్లెలూయా. మన జీవితంలో క్రొత్త నిబంధన చేసుకోవాలి. 2026 సంవత్సరంలోని మొదటి ప్రభు దినమందు ఒక నిబంధన చేసుకుందాం. ఈ 2026 సంవత్సరంలో ప్రభువుతో మనము నిబంధన చేయాలి. ఆయన నిబంధన చేశాడు, ఆయన వాగ్దానం ఇచ్చాడు. మీరు ఎలాంటి నిబంధన చేస్తారు? ఇప్పుడు ప్రభు మిమ్మల్ని మీ వైపు చూసి అడుగుతూ ఉన్నారు. ఏం మాటిస్తావు? ఏమని వాగ్దానం చేస్తావు? దేవుడికి ప్రమాణం అంటే ఇద్దరు చేస్తారా, ఒక్కళ్ళు చేస్తారా? ఏమండి, ఇద్దరు చేస్తే ప్రమాణం అయితే, ఒక్కళ్ళు చేస్తే అవుతుందా? ఇద్దరు చేస్తే అవుతుంది కదా. మరి యేసు ప్రభు రాత్రి 1 తారీఖు రాత్రి మనందరితో అందరూ వాగ్దానాలు తీసుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు? ప్రమాణం చేశారు కదా. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఇద్దరు చేస్తే కరెక్ట్ కుదురుద్ది, అగ్రిమెంట్ కరెక్ట్ అవుతుంది. ఆ నిబంధన ఏంటిదంటే, నేను ప్రతి ప్రభు దినము తప్పకుండా ఆరాధనకు వస్తా. హల్లెలూయా చెప్పండి. ప్రతి మంగళవారం ప్రార్థనకు వస్తా. వచ్చేవాళ్ళు హల్లెలూయా చెప్పండి. ప్రతి శుక్రవారం ప్రార్థనకు వస్తా. నిబంధన చేయాలి. దేవుని యొక్క వాక్య ప్రకారం నా కష్టార్జితములో దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇస్తా. హల్లెలూయా చెప్పండి. చెప్పిన వాళ్ళందరూ చేయాలి. మరి దేవుడు అన్ని రాస్తాడు, ఎమ్మటి అక్కడ రికార్డ్ అవుతుంది. ప్రతి ఆలోచన రికార్డ్ అవుద్ది, ప్రతి మాట రికార్డ్ అవుతుంది, ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఈ 2026 సంవత్సరంలో దేవునికి ఏ మాట ఇస్తావు? ఈరోజు చాలామంది సమయానికి వచ్చారు, ప్రభుకు స్తోత్రం. ఏదో కొద్దిమంది రాలేదేమో కానీ చాలా వరకు వచ్చారు. ఈ 2026 సంవత్సరంలో నేను ఇక నుండి ఆరాధనకు ఎప్పుడు వచ్చినా 10 నిమిషాల ముందే వచ్చి ప్రార్థన చేసుకుంటాను వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఆరాధనకు వస్తున్నవాళ్ళు ముందే 10 గంటల కంటే ముందు వస్తున్నవాళ్ళు చెప్పండి. ఒక్కళ్ళన్నా, ఒక్క వెంకటరావు, ఇంకా అపర్ణ, ఇంకా ఇంకెవరు, జాన్ వెస్లీ గారు. దేవుడు రికార్డ్ చేస్తాడు అక్కడ. ఆయన నేత్రం ఏం చేస్తుందంట? లోకమంతా సంచరిస్తూ ఉన్నది. ఆయన రికార్డ్ చేస్తాడు. మరి మనం నిబంధన చేయాలి కదా. ఆయన చేశాడు, వాగ్దానం ఇచ్చాడు కొత్త సంవత్సరం. మనం కూడా నిబంధన చేసుకోవాలి.
నేను నా ఇంటిలో ఇతరులకు ప్రేమతో ఉంటాన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నా ఇరుగు పొరుగు వారితో ఏ గొడవలకు పోనన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నాకు కోపం అంటూ రానేను ప్రభువుకు అప్పచెబుతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అందరికీ బీపీ ట్యాబ్లెట్లు, అందరికి కోపం. మన జీవితంలో నిబంధన కావాలండి. ప్రభు చేస్తే ఎట్లా మనం కూడా చేయాలి కదా. అలా చేస్తే ఎలాంటి ఆశీర్వాదం వస్తుందో తెలుసా? నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలోనికి వద్దాం. ఈ రీతిగా మనం దేవునితో నిబంధన చేసుకుంటేనట దేవుడట మనల్ని ఎంతగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారంటే ఒకసారి చూడండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై ఇత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు ఏమైపోయాడంటండి? గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశాడు, మనం కూడా వాగ్దానం చేయాలి. ఇద్దరు సంతకాలు పెట్టాలి. అమ్మినోళ్ళు పెట్టాలి, కొన్నోళ్ళు పెట్టాలి. అవునాగా చెప్పండి. మరి ఆయన ఒక్కడి సంతకం పెట్టిండు ఫస్ట్ దానికి, మరి మనం పెట్టాలి. ఇప్పుడు ఇద్దరు పెడితే ఏమవుతుందంటే స్థిరమైపోతుంది, రికార్డులోకి ఎక్కుద్ది. మీరు గూగుల్లో కొట్టుకుంటే నీ ప్లాట్ ఎవరు అమ్మిండు, నువ్వు ఎవరి దగ్గర కొన్నది మొత్తం వస్తుంది. నువ్వు కూడా అదే రికార్డులోనికి ఎక్కాలంటే ఈ రోజున నూతన సంవత్సరములో మొదటి ప్రభువు దినమందు వాగ్దానం చేయి దేవునితో. ఆ రీతిగా వాగ్దానం చేస్తే ఏం జరుగుద్దో చూసాం కదండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి అనగా 2026వ సంవత్సరము ఏం జరిగిందంట? 100 ఫలము పొందాడట. హల్లెలూయా. మీరు చేసే పని 100 ఆశీర్వాదం రావాలన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. నా పని 100 రెట్లు ఆశీర్వదించబడాలన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. మన సంఘం 100 రెట్లు వర్ధిల్లాలన్న వాళ్ళు ఆశీర్వాదంగా ఉండాలన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. దేవుడు మనలను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎవరంటే సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వ సమృద్ధి కలిగిన దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. భూమి నాదే, ఆకాశము నాదే, అన్నీ ఆయనే ఇచ్చేవాడు. ఎలాంటి పరిస్థితి అయినా మొదటి వర్తమానములు మనం 102వ కీర్తనలు అదే విన్నాం. పరిస్థితులు ఎంత అననుకూలంగా ఉన్నా కూడా ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఫిలిస్తీన్ల దేశములో గెరారు ప్రాంతములో ఇస్సాకు ఉన్నప్పుడు జరిగినటువంటి పరిస్థితి ఇది. భయంకరమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాదు. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు చూడండి. 2వ వచనంలోకి కొద్దాం చూడండి. 2వ వచనం 26:2. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. హల్లెలూయా. ఇక్కడ మీకు ఒక అద్భుతమైన వాక్య భాగాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. మీరందరూ పట్టుకోవాలి. ఎట్ట పట్టుకుంటారో నాకు తెలియదు. గట్టిగా పట్టుకోవాలి. ఏమున్నదట చూడండి. నీవు చదవండి. నీవు ఐగుప్తులోనికి వెళ్ళక. నీవు ఎక్కడికి వెళ్ళొద్దు? 2026 సంవత్సరములో ఇక్కడున్న మనమందరము కూడా లోకములోనికి వెళ్ళక. ఎక్కడికి వెళ్ళొద్దు? దేవునికి వ్యతిరేకమైన వాటికి వెళ్ళక. ఏమున్నది అక్కడ చూడండి. నీవు ఎక్కడికి వెళ్ళొద్దు? చెడు సావాసానికి వెళ్ళక, అపహాసకులు కూర్చుండే చోటకు వెళ్ళక, నా జీవితంలోనికి అపవిత్రమైన దాన్ని రానియ్యక. ఏమంటున్నాడు దేవుడు చూడండి. అక్కడ యెహోవా
ఇస్సాకుకు ప్రత్యక్షమై, నీవు ఎక్కడికి వెళ్ళొద్దట? ఐగుప్తులోనికి వెళ్ళొద్దు. లోకం, ఐగుప్తు అంటే లోకం. సీరియల్ ఒక లోకం, సినిమా ఒక లోకం, బూతులు ఒక లోకం, ఐగుప్తు, మందొక ఐగుప్తు, ఇవన్నీ అపవిత్రం. వాటికి వెళ్ళక 2026లో నేను ఎక్కడికి దేవునికి వ్యతిరేకమైన వాటిని వెళ్ళకుండా ఉంటా అని హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మన జీవితంలో దేవునికి ఆ రీతిగా సమర్పించుకోవాలి. ప్రభు కోరుతా ఉన్నాడు. దేవుడు నీకేమిస్తున్నాడంటే నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. ఇహమందు 100 రెట్లు ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. నీవు చేసే పనిని 100 రెట్లు ఈ సంవత్సరం ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈ 2026 మనకి ఎలా ఉండాలి చెప్పండి? ఎంత ఆశీర్వాదం కావాలి? 100 రెట్లు కావాలి. 100%, 100కు 100. ఏ ఇన్సూరెన్స్ వాడు ఇవ్వడు. ఏ ఇత్తనం వేసినా రాదు. నువ్వే పంట వేసినా కూడా రాదు. నువ్వు ఒక్క వరిగింజేసి చూడు, 100 ఇత్తనాలు వస్తాయట అన్నట్టుగా ఉన్నది. ఇక్కడ ఏమన్నది చూడండి, ఎంత అంట చూడండి, 100 అంతలు. అక్కడ 3 భాగాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి 12వ వచనములో. ఆ మనుష్యుడు అన్న కాడ మన పేరు పెట్టుకోండి. ఎక్కడట చెప్పండి? ఆ మనుష్యుడు. రెండవదిగా ఆ దేశమందున్న వాడై, మూడవదిగా ఆ సంవత్సరం. ఆ మనుష్యుడు ఆ దేశమందున్నవాడై, ఇంకొకటి ఏంటో చెప్పండి, 2026వ సంవత్సరము మనందరికీ, మన కుటుంబానికి ఏం కావాలంటే చెప్పండి? 100 అంతల ఆశీర్వాదాలు కావాలి. 100 అంతల ఆశీర్వాదాలతో దేవుడు పట్టుకొని రెడీగా ఉన్నాడు. మనకు అర్థం కాదు. ఈ మధ్య యూట్యూబ్లో కొన్ని ఆత్మీయమైనటువంటి కొన్ని పెడతా ఉన్నారు. ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే బైబిల్ ఇస్తున్నాడు, ఒక చేతిలో ఒక 200 పట్టుకున్నాడు. బైబిల్ కావాలా 200 కావాలా? వచ్చేవాళ్ళు తీసుకోమంటే ప్రతి వాళ్ళు చూస్తున్నారు. కొంతమంది బైబిల్ పట్టుకోపోతున్నారు. బైబిల్ అన్నం దొరుకుతులేని మరలా అట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉన్నారు. కానీ ఇట్లా అందరు వెళ్ళిపోతుంటే ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆయన మరలా అందరికీ ఏ రీతిగా చూపెట్టాడో, బైబిల్ ఒక చేతిలో, డబ్బులు ఒక చేతిలో. ఒక వ్యక్తి ఏం చేశాడో తెలుసండి? ఇటు చూడండి. అందరు డబ్బులు తీసుకుంటే డబ్బులు కాదని బైబిల్ తీశాడు. బైబిల్ తీసుకున్నాడు. బైబిల్ తీస్తేనండి అందుట్లోని 200 కాదు 2 లక్షలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ 2026వ సంవత్సరంలో దేవుడు మనందరికీ అదే ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. అవి రావాలంటే మనం ఏం చేయాలి? క్రొత్తగా జన్మించిన శిశువులా. ఈ ఇస్సాకు 100 రెట్ల ఆశీర్వాదం పొందటానికి కారణం ఏంటంటే దేవునితో తనకున్నటువంటి నిబంధన, దేవునితో తనకున్నటువంటి ఆ యొక్క మరి అద్భుతమైనటువంటి దేవుని యొక్క పాదాల దగ్గర గడిపేటువంటి ఆ గుణం. 24వ అధ్యాయం 63వ వచనం చూడండి. ఈ 2026వ సంవత్సరంలో 100 రెట్ల ఆశీర్వాదం కావాలన్న వాళ్ళందరూ మళ్ళీ గట్టిగా వెళ్ళి చెప్పండి. వాళ్ళందరూ ఏం చేయాలట? ఇప్పుడు 63వ వచనం చదవండి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి, అనగా ధ్యానిస్తా ఉన్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడు. పొలములో అనగా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరములో, నీ ఇంటిలో, నువ్వు ఉన్న స్థలములో నీవు 100 రెట్ల ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలంటే చెప్పండి? ఏం చేయాలంటే ఇస్సాకు ఏం చేశాడు? సాయంకాలమున పొలములో ఏం చేశాడట? ప్రార్థన చేశాడు, ధ్యానం చేశాడు, ప్రభు పాదాలు పట్టుకున్నాడు. మనము కూడా ఇస్సాకులాగా 100 రెట్ల ఆశీర్వాదం కావాలంటే, మనమందరం కూడా వర్ధిల్లాలంటే, ఇస్సాకు ఏ పని చేశాడో మనము ఆ పని చేస్తేనే తప్ప మనకు రాదు.
ఇక్కడ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 26 అధ్యాయంలో చూస్తే ఇస్సాకుకి వచ్చినటువంటి బాధలు శ్రమలు ఎవరికి రావండి. ఎన్ని బాయిలు దవ్వితే బాయిలన్నీ పూడ్చేశారు వాళ్ళు ఫిలిష్తీయులు. జాగ్రత్త గిట్టేనండి. ఇస్సాకు బాయి దవ్వితే పూడ్చేశారు. లాస్ట్కి ఏమన్నారంటే నువ్వు మా ఊర్లో ఉండొద్దని ఎల్లగొట్టేశారు. ఎల్లగొడితే ఎక్కడికి వెళ్ళిండో తెలుసండి. తర్వాత గెరారు లోయలోనికి వెళ్ళాడు. గెరారు లోయలోనికి వెళ్ళి అక్కడంట కాపురం ఉన్నాడట. కాపురం ఉన్న తర్వాత దేవుడు 100 రెట్ల ఆశీర్వాదం ఇచ్చాడట. హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా, ఇస్సాకు బాయి దవ్వితే వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకొని బాయిని బూడ్చేవాళ్ళట, ఎల్లగొట్టేవాళ్ళట. అప్పుడు ఇస్సాకు అంట ఒక్క మాట కూడా అనపోయేవాడట. ఏమనపోయేవాడు? మనమైతే ఏం చేస్తాం? బాయి దవ్వాలంటే అంత ఈజీగా అయిపోతుందా? ఒకరోజు ఒక పూట అయిపోద్దా? ఒక్క మాట అనలేదంటండి. ఒక్క నోరెత్తి పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదంట ఇస్సాకు. ఎంత ఓపిక, ఎంత సహనము, ఎంత విధేయత, ఎంతగా ప్రభువులో ఒదిగిపోయాడు. ఇస్సాకు ఏం చూపెడుతున్నాడంటే కలువరి శిలువలో ప్రభువు ఏ పని అయితే చేశాడో అదే చేస్తూ ఉన్నాడు. ఇక్కడ బాయిలన్నీ పూడుస్తూ ఉంటే ఆయన ఒక్క మాట కూడా అనలేదట. ఆ రీతిగా మాట్లాడపోయినప్పుడట వాళ్ళు ఏం చేశారో తెలుసండి, ఇస్సాకట ఏమైపోయాడో వర్ధిల్లాడట. చూద్దాం, చూడండి. మీరు వాక్య భాగంలోనికి రండి, నేను ముగిస్తాను. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఎంత కష్టమైనటువంటి పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లోనట ఆ రాజుకు తెలిసిందంట ఇస్సాకు 100 రెట్లు ఆశీర్వాదం పొందుతున్నాడు, ఇస్సాకు వర్ధిల్లుతా ఉన్నాడని, ఇస్సాకు మాకంటే బహు బలము గలవాడయ్యాడని, ఒంటెలతో గొర్రెలతో పశువులతో మరి తన పని వాళ్లతో వర్ధిల్లుతున్నాడని అక్కడ రాజుకు తెలిసిందంట. 26వ వచనం చూడండి, 26. అనగా రాజైన అబీమెలెకు అనేటువంటి ఆయన రాజు, అతని స్నేహితుడైన అహూజాతును, అతని మరి సైన్యములకు అధిపతిగా వాళ్ళకున్నటువంటి పీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చి ఇస్సాకుతో మాట్లాడటానికి వస్తే ఇస్సాకు మాట్లాడుతున్నాడు. చూడండి, మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత మరలా ఎందుకు నా యొద్దకు వచ్చి ఉన్నారని ఇస్సాకు వారిని అడగగా, 28వ వచనం అందరు చదవండి, అందరు బైబిల్ చదవండి. ఇప్పుడు వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైండుట చూసితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందుమని ఇస్సాకుతో అబీమెలెకు రాజు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు చదవండి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడని. ఎంత ఆశ్చర్యం అంటే అసలు దీన్ని వర్ణించడానికి నాకు ఒక్క పైసా అంత మైండ్ కూడా లేదు. అంత గొప్ప కార్యం, చాలా గొప్ప కార్యం, వర్ణించలేనంత గొప్ప కార్యం. ఒక రాజే పరాయి దేశం నుండి వచ్చి వాళ్ళ మధ్యలో ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చి రాజీ పడుతున్నాడు. అయ్యా, నీవు మాకంటే బలవంతుడివి, ఎందుకు వచ్చారు మీరు నా దగ్గర కంటే? దేవుడు నీకు తోడై ఉన్నాడు. 2026 దేవుడు మనకు తోడై ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు తోడై ఉంటే అప్పుడు 100 రెట్ల ఆశీర్వాదం వస్తుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో 2026వ సంవత్సరం ఒక అద్భుతమైన సంవత్సరంగా మారాలి. ఈ సంవత్సరం అంతా మనము ఎలా ఉండాలంటే దేవునితో నిబంధనకు కట్టుబడి ఉండాలి. ఆ నిబంధన ఏంటంటే మనం చూసాం లూకా సువార్త 22:20 ఏం చూసాం చూడండి. అక్కడ ఇది మీ కొరకైన క్రొత్త నిబంధన. ఆయన యొక్క పాత్ర పట్టుకొని, ఆయన రొట్టె పట్టుకొని ఏమంటున్నాడు? మరలా చదవమ్మ 22:20 లూకా సువార్త.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఈ గిన్నె మీ కొరకై సిందింపబడుచున్నటువంటి నా రక్తము వలనైనటువంటి క్రొత్త నిబంధన ఇది. ఈ క్రొత్త సంవత్సరములో క్రొత్త నిబంధన. ఏ నిబంధన అంట? కలువరి శిలువలో మన కొరకై వ్రేలాడబడి స్వరూపమును సొగసును కోల్పోయి నీ కొరకై ప్రాణమర్పించి ఒక్క మాట కూడా ఆయన్ని దూషించే వారిని, హింసించే వారిని, ముఖముపై ఉమ్మేసేవారిని, కొరడాలతో కొట్టిన వారిని, మేకులు చేతుల్లో కాళ్ళలో దించినటువంటి వారిని, తలపై ముళ్ళ కిరీటం పెట్టినటువంటి వారిని ఒక్క మాట కూడా అనకుండా ఆయన అంటున్నాడు, ఈ నిబంధన ఇది. మీరు ఇలాంటి నిబంధనలోనికి రావాలి. ఈ నిబంధన ఉండాలి మనకి. ఈ 2026 సంవత్సరంలో నేను ప్రభు కొరకు సమర్పించుకుంటాను, ప్రభు కొరకు సిలువ వేయబడతాను, ప్రభు కొరకు జీవిస్తాను, ప్రభువే నా సర్వం, ఆయనకి అప్పజెపుతాను. తీర్పు తీర్చేవాడు, న్యాయము చేసేవాడు, బ్రతికించేవాడు యెహోవా వైన నేను. ఏమంటున్నాడు ఆయన? మలాకి గ్రంథం 3:6 చదువుదాం మరలా. మలాకి 3:6. యెహోవానైన నేను, యెహోవానైన నేను ఎలాంటి వాడు చెప్పండి? మార్పు లేనివాడను. హల్లెలూయా. ప్రేమించుటలో మార్పు లేనివాడు. హల్లెలూయా చెప్పండి. కృప చూపటలో మార్పు లేనివాడు. హల్లెలూయా చెప్పండి. ఆశీర్వదించుటలో మార్పు లేనివాడు. హల్లెలూయా చెప్పండి. ఆరోగ్యం ఇచ్చుటలో మార్పు లేనివాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? మార్పు లేనివాడు. నేను కూడా మార్పు లేకుండా ఉంటున్నాను. హల్లెలూయా చెప్పండి. చెప్పండి అండి, ఇప్పుడు చెప్పండి. నేను దేవుని కొరకు మార్పు లేకుండా ఉంటాను. దేవుని బిడ్డలమైన మనం ఒక క్రొత్త నిబంధన, క్రొత్త జన్మ, క్రొత్త జీవితం. ఒట్టి కొత్త సంవత్సరం అంటాం కాదు. మన మైండ్ అంతా మారకపోతే పాత సంవత్సరమే. మన మనసు మారాలి. ఈ లోకంలో ఏది మారదు. గోడ మీద క్యాలెండర్ ఒకటే మారుద్ది, అంకె మారుద్ది అంతే. 25 బదులు 26. అట్లయితే ఉపయోగం లేదు. మనం మారితే మన సాక్ష్యం, మన బ్రతుకు, మన కుటుంబం, మనం వెళుతుంటే అప్పుడట యాకోబు వెళుతుంటే ఏం జరిగిందో తెలుసండి? చుట్టుపక్కన ఉన్న వాళ్ళంట నోరు మూసుకొని కూర్చున్నారట. మర్డర్లు చేసిన వాళ్ళు పోతుంటే నోరు మూసుకొని కూర్చున్నారట. 31 నైట్ ఆరాధన వర్తమానంలో నేను మీకు జ్ఞాపకం చేశాను. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని కొరకు క్రొత్త నిబంధన చేసుకుందాం. దేవుని కొరకు క్రొత్తగా జన్మిద్దాం. దేవుని కొరకు నూతన వస్త్రాలు ధరించుకుందాం. దేవుని కొరకు క్రొత్త మనసుతో ఉందాం. దేవుని కొరకు కొత్త పాత్రగా మార్చబడదాం. దేవుని కొరకు క్రొత్త పాటలు పాడదాం. దేవుని కొరకు మనందరము దేవునితో క్రొత్త నిబంధన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. ఒక్కసారి 2026 సంవత్సరము నా జీవితంలో దేవుడు నన్ను 100 రెట్లు ఆశీర్వదించాలి అన్న వాళ్ళందరూ కూడా మోకరించండి. నా కుటుంబాన్ని ఆశీర్వదించాలన్న వాళ్ళు, దేవుడు నాకు తోడై ఉండాలన్న వాళ్ళు, ప్రభు నా పక్షంగా నా బిడ్డలను ఆశీర్వదించాలి, నా పిల్లల్ని ఆశీర్వదించాలి, నేను ఆశీర్వదించబడాలి, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, యెహోవానైన నేను మార్పు లేని వాడనని ప్రభు సెలవిచ్చిన మాటను మనం జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడదాం. ఒక్కసారి, అయ్యా నీవు మార్పు లేని దేవుడవు, నేనేం మాట మారుస్తూ ఉన్నాను. 1వ తారీఖున ఉన్నటువంటిది, 1వ నెలలో ఉన్నటువంటిది, సంవత్సరము చివరికి వచ్చిన తర్వాత దేవా నేను మారిపోతున్నాను, నన్ను క్షమించండి అని పశ్చాత్తాపడదాం. ప్రభు బల్లలో పాలు పొందుటకు మనందరము కూడా సిద్ధపడదాం. ప్రభు మనతోనే మాట్లాడుతున్నాడు. క్రొత్త మనస్సు కావాలా? క్రొత్త హృదయము కావాలా? క్రొత్తగా జన్మించినటువంటి అనుభవంలోనికి రావాలన్నవారు దయచేసి, నేను నా జీవితంలో ఇంకా పాత జీవితము, దేవునికి విరోధమైనటువంటి కార్యములు నా జీవితంలో ఉన్నవి 2026 సంవత్సరంలోని ఈ మొదటి ప్రభు దినమందు ప్రభు నాతో మాట్లాడాడు.
నా మనస్సు మార్చుకుంటాను, నేను క్రొత్తగా జన్మిస్తాను, ప్రభు కొరకు సమర్పించుకుంటాను, ప్రభు పని చేస్తాను, దేవునితో నిబంధన చేసుకుంటాను అన్నవారు ప్రార్థన చేయండి. దేవుడు మీతో మాట్లాడిన మాటలు ప్రభు ఆశీర్వదిస్తాడు. ప్రభు తన జీవ గ్రంథములో రాసుకుంటాడు. ఆయన చేసిన నిబంధన, మీరు చేసిన నిబంధన స్థిరమవునుగాక. దేవుడట్టి కార్యము చేస్తూ ఉన్నాడు. దయగలిగిన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 2026 సంవత్సరంలోని ఈ మొదటి ప్రభువు దినమందు మా యేసయ్య మా జీవితము క్రొత్త జీవితము కావాలని, క్రొత్త మనస్సు కావాలని, క్రొత్త నిబంధనతో మేము ముందుకు సాగాలని, నూతనమైనటువంటి ఉద్దేశములతో మాకు 2026 ఉండాలని ప్రభువా నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. మేమందరము కూడా నాయన, ఇది మీ కొరకైనటువంటి క్రొత్త నిబంధన అన్నారు. ఆ నిబంధనకు గుర్తుగా ఉన్న మీ యొక్క శరీర రక్తముల పాలు పొందుతుంటుండగా మీరే ఆశీర్వదించాడు. ఆనాడు ఇసాకును ఆశీర్వదించిన దేవుడవు, ఆనాడు ఈ అబ్రహామును ఆశీర్వదించిన దేవుడవు, యాకోబును ఆశీర్వదించిన దేవుడవు. ఈనాడు కూడా యెహోవానైనా నేను మార్పు లేని వాడను అన్నారు ప్రభువా. మాకు కూడా అట్టి ఆశీర్వాదం 100 రెట్లు దయచేయమని, ఇస్సాకు కలిగిన మనస్సు మేము కూడా కలిగినటకు నీ కృప దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.